ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినాయి. జూన్ 4th మనకి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన బీహార్ లాంటి పరిస్థితులు మనం చూడవచ్చు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే హై వోల్టేజ్ క్యాంపెయిన్ జరిగింది. ఎన్నికలు చాలా వేడిగా జరిగినాయి. ఎప్పుడూ జరగలేదు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే, చరిత్రలోనే. ముందు డివిజన్కి ముందు తర్వాత కూడా అంత వేడి ఎలక్షన్ జరగలేదు. ఎందుకంటే తీవ్రమైన పోటీ వాతావరణం ఉంది పవర్ అధికారాన్ని చేజిక్కించుకోవడంలో. ఇప్పుడు అధికారం టీడీపీ చేతికి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా మేహం క్రియేట్ అయిపోయింది. అంటే ఒక రకమైన హింస ప్రజ్వరిల్లిందనమాట. రూరల్ ఏరియాస్లో నూక్ అండ్ కార్నర్లో కూడా ఈ హింస కనపడుతుంది. దానికి ప్రధాన కారణంగా మనం ఈ రెడ్ బుక్ అని చెప్పుకోవచ్చా అంటే, రెడ్ బుక్ అనేది ఒక హింసకి, ఒక రాజ్యాంగేతర శక్తికి తెరదీసిందా అంటే మనం ఒక రకంగా న్యూస్కి వెళ్ళిపోవాలన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్లో చూడండి, రెడ్ బుక్ సిద్ధం బై టీడీపీ క్యాడర్. ఇప్పుడు రెడ్ బుక్ని లోకేష్ గారు తీసుకొచ్చినా అది క్యాంపెయిన్కి, అది ఎలా ఆయన ఏ దృష్టితో తీసుకొచ్చారు అనేది పక్కన పెడితే, అది మాత్రం అల్టీరియర్ మోటివ్తో ప్రజలు దాన్ని, అంటే టీడీపీ క్యాడర్ దాన్ని రెడ్ బుక్ వైలెన్స్కి సిద్ధం అనే దానికి తీసుకొస్తున్నారు. చూడండి ఎంత న్యూసో. మంగళగిరిలో భారీ ఫ్లెక్సీ అంట. సో ఈ విధంగా ఏంటంటే రెడ్ బుక్కి ఒక హింసకి రాజ్యాంగేతర శక్తికి తెరదీసింది అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇమ్మీడియట్గా లోకేష్ గారు దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన తీసుకొచ్చింది ఏంటంటే, ఆయన ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, దీనికి సంబంధించి రాజ్దీప్ సర్దేశాయ్తో ఆయన ఇంటర్వ్యూ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కాంకరింగ్ ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్, he has given first interview to ఇండియా టుడే courtesy by ఇండియా టుడే దిస్ అండి. నారా లోకేష్ గారు సర్దేశ్ ఒక ఫేమస్ రాజ్దీప్ సర్దేశాయ్కి ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ రెడ్ బుక్ వీటిల్లో విండిక్టివ్ పాలిటిక్స్ ఉండవు, కేవలం లా అబైడింగ్ అని లోకేష్ గారు చెబుతున్నారు. కానీ ఈయన తీసుకొచ్చిన ఈ రెడ్ బుక్ అనేది వైలెన్స్కి దారి తీస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇప్పుడు ఏంటి, మనం ఏం చెప్పవచ్చు అంటే, రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్. నారా లోకేష్ గారు దయచేసి నా పేరు మాత్రం మీ రెడ్ బుక్లో రాసుకోకండి. ఐ వాంట్ టు బి ద బెస్ట్ క్రిటిక్ ఫర్ యూ, బికాజ్ యూ ఆర్ ది ఫ్యూచర్ పొటెన్షియల్ పొలిటీషియన్ ఫర్ ది ఫ్యూచర్. యూ ఆర్ ద సక్సెసర్ టు ద గ్రేట్ వెటరన్ పొలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడు ఆల్సో. దట్స్ వాట్ ఈ మెన్షన్ రాజ్దీప్ సర్దేశాయ్. మీకు నేను మంచి విమర్శకుడిగా ఉంటాను. రాజ్యాంగబద్ధంగా మీరు ప్రవర్తించేటట్టు నేను చేస్తా, కానీ నేను నా పేరు మాత్రం మీ రెడ్ బుక్లో మాత్రం రాసుకోకండి. ఈ రెడ్ బుక్ అనేది చాలా తీవ్రంగా వైలెన్స్కి దారితీస్తుంది. ఇది రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ అనేది వచ్చేసింది. అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. అంబేద్కర్ ద ఫేమస్ కోట్ ఇచ్చారనమాట, వాట్ ఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, దోస్ హూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్ గుడ్, ఇట్ ప్రూవ్డ్ టు బి రాంగ్. ఇది కాన్స్టిట్యూషన్. whatever may be the bad constitution, those who are implementing are good, it proved to be good. రాజ్యాంగం మనకి ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు చెడ్డవాళ్ళు అయితే అది చెడ్డదైపోతుందంట. అదేవిధంగా రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు మంచివాళ్ళు అయితే అది మంచిదైపోతుందంట. అంబేద్కర్ ముందే ఊహించారండి. ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని ఇక్కడ ప్రసాదించి వెళ్ళారు. ఆ రాజ్యాంగం అనేది మనది ఏంటండి, భారతదేశం మొత్తం సజీవ సంస్కృతికి ఒక మంచి రూపం ఇచ్చిందే భారత రాజ్యాంగం. అందుకే భారతదేశానికి గత 70 సంవత్సరాలుగా అది నడిపిస్తుంది, భవిష్యత్తులో కూడా నడిపిస్తుంది. చూసారా, రాజ్యాంగాన్ని మారుస్తారు అంటే ప్రజలు ఏం చేశారు, బీజేపీని క్యాంపెయిన్, కాంగ్రెస్ చేసిన క్యాంపెయిన్. అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగాలి. రెడ్ బుక్లన్నీ మీరు ఇమ్మీడియట్గా బయటకు వచ్చి, దీని రెడ్ బుక్ అనేది కేవలం అంతకుముందు తప్పులు చేసిన వాళ్ళని మాత్రమే ఇది పేర్లు రాసుకున్నా కానీ వైలెన్స్ చేయడానికి వెంటనే ప్రజలకు మీరు బోధించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు లోకేష్ గారు ఇమ్మీడియట్గా రాకపోతే రూరల్ ఏరియాలో ఒక రకమైన భయానకమైన వాతావరణం క్రియేట్ అయిపోయింది. భయానకమైన వైలెన్స్ ఎలా ఉన్నప్పటికీ ఒక భయాపాతమైన వాతావరణం ఉంది. ఏది, అపోజిషన్ పార్టీస్లో. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భారత రాజ్యాంగం ప్రకారం ఏంటంటే, రాజకీయ పార్టీలు అనేది రాకపోయినా భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధమైనది. అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మౌలిక స్వరూపంలో ఉంది. అదేంటి, అపోజిషన్ పార్టీ ఉంటేనే కదా ఇది, లేకపోతే మనం పుతిన్ గారినో లేకపోతే వేరే దేశాలకి వెళ్ళిపో
వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆఫ్రికా దేశాలకి నియంత్రణలాగా ఈ మిడిల్ ఈస్ట్లోకి. ఇప్పుడు మన ప్రజాస్వామ్యబద్ధ దేశం. మీకు ప్రజలు అధికారం ఇచ్చారంటే మీ ఫ్యామిలీకి, మీ సొంత వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోవడానికి కాదు, మీ వంశపారంపర్యానికి కాదు, కేవలం రాజ్యాంగాన్ని అప్హెల్డ్ చేయడానికి మాత్రమే మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. కాబట్టి అపోజిషన్ పార్టీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెండెట్టా పాలిటిక్స్ చేసి ఉండొచ్చు, వేంగియన్స్ పాలిటిక్స్, విండిక్టివ్ పాలిటిక్స్ చేసి ఉండొచ్చు, భయంకరమైన ప్రజా వేదిక అయ్యి కూల్చేసి ఈ విధంగా ఆ విధంగా అమరావతి కాకుండా ఏదైనా చేయొచ్చు. బట్ బేస్డ్ ఆన్ అది చేసినప్పటికీ మీరు అది చేయకూడదు. ఇది స్పైరల్ అవ్వకూడదండి. మీకు తెలుసు స్పైరల్ అవ్వకూడదు. వాళ్ళు చేశారని మేము చేస్తే మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళు చేస్తే ప్రజలు ఏం కావాలి? సో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో చెప్పినట్టు అపోజిషన్ని మీరు గౌరవించాలి. అపోజిషన్ క్యాడర్లు, అపోజిషన్ వెనకాల పీపుల్ ఉంటే వాళ్ళు మనం కొట్టేసి మనం దాంట్లో జాయిన్ చేసుకుని వెండిట్టు ఇట్స్ నాట్. సో నారా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల వెటరన్ పొలిటీషియన్. వీ షుడ్ రిమెంబర్ ఇట్. 45 సంవత్సరాల పాటు వెస్టర్న్ ద పొలిటీషియన్. ఓకే, హీ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఎంతో అనుభవశాలి, మేధావి. ఆయన విండిక్టివ్ పాలిటిక్స్ చేయకూడదు అనేది ఒకటి ఉంది. ఆయన వారసులు మీరు రెడ్ బుక్ని ఇమ్మీడియట్గా దీన్ని తీయండి, ఇది తప్పు అని ఇమ్మీడియట్గా ప్రజల దగ్గరికి మీరు రావాలి. లేకపోతే అది ఒక రకంగా అయిపోతుంది. మీరు లా అబైడింగ్ కాదు. ఓకే, మీ మీద రాజ్యాంగబద్ధంగా ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ వస్తుంది. ఓకే, అది వెళ్తుంది. ఇప్పుడు అధికారం ఉన్న అది చాలా తీవ్రమైన కాంక్షలకు దారితీస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఎవరైనా వేయొచ్చు, నేను వేయొచ్చు, వీళ్ళు వేయొచ్చు. సో 45 years ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్గా. ఓకే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రుల ఆత్మగౌరవం ఆపదలో పడింది. టీడీపీ ఆంధ్రుల ఆత్మగౌరవాని కోసమే పుట్టిన పార్టీ. దాన్ని నడిపించే మీరు ఆంధ్రుల ఆత్మగౌరవం ఆపదలో పడింది. మీరు ఎన్డీఏ సపోర్ట్ ఇచ్చి మీరు ప్రత్యేక హోదాని, ప్యాకేజ్ అని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షం అనేది ఇంపార్టెంట్. 2, వైలెన్స్ అనేది ఉంటే, హింస ప్రజ్వరిల్లితే, చట్టబద్ధ పాలన లేకపోతే, లా అండ్ ఆర్డర్ బాగోపోతే అక్కడ అభివృద్ధి జరగదు. అబ్జల్యూట్లీ నో ఇన్వెస్ట్మెంట్స్. సో మీరు ఏదైతే లక్ష్యంతో ఎన్డీకి వెళ్ళారో, ఏదైతే లక్ష్యంతో మేనిఫెస్టో రిలీజ్ చేశారో అది సిద్ధించాలంటే రెడ్ బుక్ ఉండకూడదు. రెడ్ బుక్ ఉండకుండా మీరు శాంతి ప్రజ్వలింపజేయాలి. అపోజిషన్ సహకారం తీసుకోవాలి. ఎందుకంటే అమరావతి అనేది అపోజిషన్ సహకారం లేకపోతే ఒక్కళ్ళు పెట్టుబడి పెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు అనుమతించకపోతే నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి దీన్ని అమరావతిని మారుస్తానంటే 5 సంవత్సరాల కోసం ఎవరైనా పెట్టుబడి పెడతారండి? పెట్టరు. కాబట్టి యూ నీడ్ ది కోఆపరేషన్ ఫ్రమ్ ది అపోజిషన్. యూ నీడ్ ది కోఆపరేషన్ ఫ్రమ్ ది 39.5% ఆఫ్ ది ఏపీ పాపులేషన్ హూ ఓటెడ్ ఫర్ ది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన 40% ఓటింగ్ కోఆపరేషన్ మీకు అవసరం. సో మీరు అధికారంలో ఉన్నారు, కేవలం అధికారం. సో రెడ్ బుక్ తీసేయాలి. తర్వాత ఇంకొక అతిపెద్ద విషయం ఏంటంటే, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ నుంచి పంచాయత్ సెక్రటరీ, వాలంటీర్లు అందరూ భయపడిపోతున్నారు రెడ్ బుక్లో నా పేర్లు ఉన్నాయా అని. సో అది మంచిది కాదండి. ఎందుకంటే సివిల్ సర్వీన్స్ అనేవాళ్ళు న్యూట్రల్గా ఉండాలి. అఫ్ కోర్స్ దట్ ఫాల్ట్ ఉంది. ఎవ్రీబడి షుడ్ కన్ఫెస్ ఇట్. సో ఫాల్ట్ ఉంది. కొంతమంది అధికారులు అధికార పరిధిని మించి న్యూట్రాలిటీ లేకుండా మెయింటైన్ చేశారు. మీరు అన్నది కరెక్టే, కానీ వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి. ఏ విధంగా? లీగల్గా బుద్ధి చెప్పాలి. సో మీరేంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారులనే మీరు నియమించుకోండి. బయట నుంచి ఐఆర్ఎస్ల బదులు ఐఏఎస్లో పెట్టేయడం, కింద ట్రైబల్, కింద ఇండియా చిన్ని సర్వీసులు ఉండేయండి, ఇండియన్ పోస్టల్ సర్వీస్, వీళ్ళని కూడా తెచ్చి పెద్ద ఆఫీసర్లుగా పెట్టే సాంప్రదాయాన్ని మీరు అధిగమించి ఏపీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని అన్ని పెట్టి న్యూట్రాలిటీ మెయింటైన్ చేయించండి. చూడండి, సీఎంఓలో ఉన్న వాళ్ళు అందరూ అధికారులు భయపడిపోతున్నారు. సిఎస్ పరిస్థితి ఫస్ట్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే సిఎస్ జవహర్ రెడ్డి గారి పరిస్థితి వస్తే ఫస్ట్ ఆయనకే అన్నట్టు. తర్వాత సిఐడి చీఫ్, ఇప్పుడు మీకు సిఐడి చీఫ్లు ఉంటారు, అందరూ ఉంటారు. భవిష్యత్తులో న్యూట్రాలిటీ మెయింటైన్ చేయలేరు. సో మీరు ఏదైనా చెప్తే అధికారులు దాన్ని చేస్తే వచ్చే అపోజిషన్ మళ్ళీ వాళ్ళని రెడ్ బుక్లో రాసుకుంటే పరిస్థితి ఏంటి? సో ఈ రెడ్ బుక్ అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ మేహం అనమాట. ఒక రకమైన భయోత్పాతమైన వాతావరణం, ఫియర్ సైకోసిస్ కలిగించేసింది లోకేష్ గారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ మీరు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ద ఫాదర్ ఆఫ్ యుఎస్ సిటిజన్, ఫాదర్ ఆఫ్ యుఎస్ పెట్టారు. ద ఫాదర్ ఆఫ్ ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అక్కడే చదివారు. ఓకే, మీరు ఇది ఏరియాలో, కాబట్టి మీరు అక్కడి నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్గా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా రెడ్ బుక్ మీద ఇమ్మీడియట్గా మీరు స్టేట్మెంట్ ఇష్యూ చేయాలి. ఇష్యూ చేసి ప్రజల్లో భయోత్పాతం తొలగించి అందరికీ చేయాలని నేను వేడుకుంటున్నా. ప్లీజ్ దయచేసి నా పేరు మళ్ళీ రెడ్ బుక్లో రాసుకోకండి. ఐ వుడ్ బి ద బెస్ట్ క్రిటిక్ ఫర్ యూ బికాజ్ యూ ఆర్ ది పొటెన్షియల్ లీడర్ ఫర్ ది ఏపీ అండి.